గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడింది. జ్ఞానానందవయం దేవం నిర్మలా స్ఫటికాకృతం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం ఉపాస్మయ. అర్ధకాయం మహావీరం చంద్రాదిత్యవివర్ధనం సింహికాగర్భ సంభూతం తం రాహు ప్రణమామ్యం. ఫలాచ పుష్పసంకాశం తారకాగ్రహమస్తకం రౌద్రం రుద్రాత్మకం ఘోరం తంకేతుం ప్రణమామ్యం. మనం ఇప్పుడు ఈ వీడియోలో రాహు కేతుల గురించి తెలుసుకుందాం. 12 రాసుల వాళ్ళకి రాహువు ఎక్కడుంటే ఎలాంటి ఫలితాలు వస్తాయి, కేతువు ఏ రాశిలో ఉంటే ఫలితాలు వస్తాయని నేను ఇప్పుడు నీకు చెప్పబోతున్నాను. ఇప్పుడు నేను కేవలం రాసులే చెప్తున్నాను, స్థానాలు కాదు. లగ్నాతు ఎక్కడున్నాడు, లగ్నాత్ రాహు ఎక్కడున్నాడు, లగ్నాత్ కేతువు ఎక్కడున్నాడు, ఏ స్థానంలో ఉన్నాడు అనేది నేను చెప్పడం లేదు. కానీ మీరు దీనికి లగ్నానికి కూడా అన్వయించుకోవచ్చు. సహజ రాశిచక్రంలో రాహుకేతులకు ఎలాంటి ఆధిపత్యం లేదు. కానీ వృశ్చిక రాశిలో కేతువు, కుంభరాశిలో రాహువు మంచి ఫలితాలు ఇస్తారంటే వాళ్ళకి చాలా బలం అనేది ఎక్కువగా ఉంటుంది. రాహువు అంటే నార్త్ నోడ్, కేతు అంటే సౌత్ నోడ్. ఈ జన్మలకు కారణం ఏంటంటే రాహు వలనే మనం ఈ లోకంలోకి వచ్చాం. రాహు కోరికలకు కారకుడు. వీటి గురించి పరాశర జ్యోతిశాస్త్రంలో ఎక్కువగా వ్రాసి ఉంది. మిగతా నాడి గ్రంథాల్లో అంతగా వివరాలు లేవు. మనం జాతక చక్రాన్ని పరిశీలించినట్లయితే రాహుకి లగ్నానికి సంబంధం అనేది ఉంటుంది. అది ఏ విధంగా ఉంటుందంటే లగ్నాధిపతితో కానీ లగ్నంలో కానీ ఉండవచ్చు, లగ్న నక్షత్రాధిపతితో కానీ సంబంధం అనేది ఉంటుంది. రాహు ఈ లోకంలోకి మనం రావడానికి కారణం. భగవద్గీతలో ఇలా రాసి ఉంది, మనిషి అంతిమ సమయంలో ఏది కోరి శరీరాన్ని వదులుతాడో అదే రూపాన్ని పొందుతాడు. అంటే ఉదాహరణకు ఒక వ్యక్తి మరణించే సమయానికి ఏనుగును తలుచుకున్నాడు అనుకోండి, తర్వాత జన్మలో అతడు ఏనుగై పుడతాడు. గత జన్మలో తీరకుండా ఉన్న కోరికలను తీర్చుకోవడానికి మనం ఈ జన్మ ఎత్తుతాం. భృగునంది నాడి చదివితే ఇది తెలుస్తుంది. అంటే రాహు మాయ, కోరిక, డిసైర్స్, పొందాలనే వాంఛ ఉంటుంది. రాహు భౌతిక సుఖాలను ఇస్తాడు. కొందరు దృష్టిలో ఏంటంటే ఏం చెప్తారంటే మంచి కర్మలు చేస్తే జన్మ రాదు, చెడు కర్మలు చేస్తేనే జన్మ ఎత్తుతారు అని అంటారు. కానీ అది తప్పు. మంచి పనులు చేసినా చెడ్డ పనులు చేసినా జన్మ అనేది తప్పనిసరి. మంచి పనులు చేస్తే ఆ పుణ్య ఫలితాన్ని అనుభవించడానికి జన్మ ఎత్తుతారు, చెడు చేస్తే ఆ పాప ఫలాన్ని అనుభవించడానికి జన్మ ఎత్తుతారు. రాహు ఈజ్ ఎ అన్ఫుల్ఫిల్డ్ డిసైర్. రాహు ఈజ్ ఆఫ్టర్ అసోసియేషన్ విత్ ఆగామి కర్మ. అంటే రాహు అంటే మనం ఈ జన్మ చెయ్యాలి, ఈ జన్మలో చెయ్యాలి అనుకుంటున్న కర్మ అంటే తీరని కోరికలు. రాహు పురాతనమైన కర్మ కాదు, మనం చెయ్యాలి అనుకుంటున్న కర్మ. రాహు ఈజ్ ఎ ఫ్యూచర్ కర్మ. అది ఎలా తెలుస్తుంది అంటే రాహు ఏ రాశిలో ఉన్నాడో, రాహు ఏ ఇంట ఉన్నాడో దానిని బట్టి ఆ వ్యక్తి యొక్క కోరికలు ఏమిటి, ఏమి చేయాలి అనుకుంటున్నాడు, వేటిని చేయడానికి ఇష్టపడడు అనేది తెలుస్తుంది. రాహు ఏ రాశిలో ఉంటాడో ఆ రాశికి సంబంధించిన కోరికలు అనేవి మనిషికి ఉంటాయి, వాటిపైన ఫోకస్ చేసి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రాహు ఏరిస్ రాశి అంటే మేషరాశిలో ఉన్నాడు అనుకుందాం. మేషరాశి
సెల్ఫ్ను చూపిస్తుంది, అంటే ఆ యొక్క వ్యక్తిని గురించి తెలుపుతుంది. స్ట్రాంగ్ డిసైర్స్ అంటే కోరికలు ఉంటాయి. అసంపూర్ణంగా మిగిలిన పనులు పూర్తి చేయడానికి మనం ఈ జన్మ ఎత్తాం. కాలపురుష చక్రంలో మేషరాశి అనేది మొదటి రాశి. మేషరాశి సెల్ఫ్ను సూచిస్తుంది, వ్యక్తి గురించి తెలియజేస్తుంది. రాహు అంటే ఈ జన్మలో చెయ్యాలి అనుకుంటున్నవి తెలియజేస్తుంటాడు. కేతు గత జన్మలో చేసిన కర్మలను గురించి తెలియజేస్తాడు. అంటే గత జన్మలో మాస్టర్ డిగ్రీ పొంది ఉంది అంటే కేతు అంటే గత జన్మలో చేసిన లక్షణాలు మన ఈ జన్మలో కూడా ఉన్నాయి, అందులో మనం మాస్టర్ చేసి ఉన్నాం. రాహు అంటే ఈ జన్మలో మనం చేయాలి అనుకున్న పనులు. మరి ఏ పనులు చేయాలి? రాహు పనులు చేయాలి, కేతు పనులు చేయాలి. గత జన్మ నుంచి నేర్చుకొని వచ్చిన పనులు మరియు ఈ జన్మలో మనం కోరుకున్న పనులు, ఈ రెండు చేయాలి. వీటిని సమానత్వం చేయాలి. ఈ నోట్స్ రెండింటిని కూడా బ్యాలెన్స్ చేయాలి. అప్పుడే మోక్ష ప్రాప్తి అనేది మనకు కలుగుతుంది. ఈ రెండు పనులలో ఏదో ఒకటి చేసినా మనకు ఎంప్టీనెస్ అనేది ఉంటుంది, ఏదో కోల్పోయినట్లుగా శూన్యత అనేది ఉంటుంది. ఇక కేతు గురించి తెలుసుకుందాం. కేతు అంటే సౌత్ నోడ్, స్పిరిచువల్ గ్రోత్ను చూపిస్తుంది, ఆధ్యాత్మిక అభివృద్ధిని తెలుపుతుంది. కేతు అంటే గత జన్మలో నేర్చుకొని ఉన్నది, మనలో ఆల్రెడీ ఉన్న లక్షణాలు. ఇవి గత జన్మలోనే నేర్చుకొని ఉన్నాం, అందులో మాస్టర్ డిగ్రీ పొంది ఉన్నాం, గతంలోనే వాటిని అనుభవించి ఉన్నాం, తెలుసుకొని ఉన్నాం. కాబట్టి వాటి పట్ల శ్రద్ధ, ఇష్టత అనేది తక్కువగా ఉంటుంది. రాహు మీన్స్ అటాచ్మెంట్, కేతు మీన్స్ డిటాచ్మెంట్. కేతు అంటే గత జన్మలోనే నేర్చుకొని ఉన్న వాటిని ఇప్పుడు చేయబుద్ధి కాదు. ఒక పనిని 10 సార్లు చేసి 11వ సారి చేయాలంటే బోరు కొడుతుంది కదా. ఎగ్జాంపుల్, ఒక సినిమా 10 సార్లు చూస్తే ఏ విధంగా బోరు కొడుతుందో ఆ విధంగా కేతు పనులు అంటే హిడెన్ టాలెంట్, వీటిని చేయబుద్ధి కాదు. రాహు నూతన ఆవిష్కరణలను, ఆ నూతనమైన ఆవిష్కరణలు అంటే ఇష్టం. మరి ఏది ఉత్తమం? రాహు కాదు, కేతు కాదు, రెండింటినీ కూడా బ్యాలెన్స్ అనేది చేయాలి. కేతు అంటే సంచిత కర్మ, అంటే అక్యుములేటెడ్ కర్మ అంట. దీన్ని అక్యుములేటెడ్ కర్మ సూచించింది. మంచి చేయాలా, చెడు చేయాలా అంటే రెండింటిని చేయాలి, రెండింటిని బ్యాలెన్సింగ్ చేయాలి. అప్పుడు అది మోక్ష ప్రాప్తికి కారణమవుతుంది. కానీ మనకు ఫస్ట్ ఏం వస్తాయో అవి చేస్తూ ఉండాలి, కానీ అక్కడి నుంచి మనకు సంతృప్తి అనేది లభించదు. జీన్ థియరీ, శిశువు జన్మించినప్పుడు 50% తండ్రి నుంచి 50% తల్లి నుంచి వస్తాయి, ఆ పోలికలు అనేవి వస్తాయి. మరి వారికి అంటే తండ్రి అంటే సన్, తల్లి అంటే మూన్ అంటే చంద్రుడు, సన్ అంటే రవి, మూన్ అంటే చంద్రుడు. మరి వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చాయంటే వాళ్ళ తల్లిదండ్రుల నుంచి. అంటే వ్యక్తి యొక్క వాళ్ళ నానమ్మ తాతయ్యల నుంచి వస్తాయి. నాన్న వాళ్ళ నాన్న అంటే రాహువు, నాన్న వాళ్ళ అమ్మ అన్న కూడా రాహువే, అమ్మ వాళ్ళ అమ్మ అంటే కేతువు, అమ్మ వాళ్ళ నాన్న అంటే కూడా కేతువే వస్తాయి. అంటే వ్యక్తి జాతకంలో రవిచంద్రులకు ప్రాముఖ్యత అనేది ఉంది. వ్యక్తి యొక్క లక్షణాలు, పోలికలలో రాహుకేతువులకు రవిచంద్రులకు ముఖ్యమైన పాత్ర అనేది ఉంది అని చెప్పవచ్చు. అంటే 25% చొప్పున రవి, చంద్ర, రాహుకేతువుల ప్రభావం అనేది వ్యక్తి యొక్క పోలికల్లో ఉంటుంది. అంటే ఇలాంటి పోలికలు అనేవి ఉంటాయి. రాహుకేతు యాక్సిస్, రాహుకేతు వివిధ రాశిలో ఉంటే రాహుకేతు వివిధ రాశులలో ఉంటే వారి యొక్క లక్షణాలు తీసుకుంటే వ్యక్తి పోలికలు అలవాట్లకు కారకుడు. వ్యక్తి పోలికలు అలవాట్లకు కారకుడు ఎవరంటే కేతు. వ్యక్తిలో పుట్టినప్పటి నుంచి అవి ఉన్నాయి, గత జన్మ నుంచి నేర్చుకొని వచ్చాం. ఒక పిల్లవాడు అదే అలవాటుకు ఒక పని చేస్తున్నాడు అనుకోండి, అది ఎవరు నేర్పించలేదు. ఆ గుణాలు వాడిలో
గత జన్మ నుంచే ఉన్నాయి. రాహు ఈ జన్మలో ఏమి చేయాలి, ఏమి నేర్చుకోవాలి అనేది రాహు చెప్తాడు. సరైన కర్మ మోక్ష మార్గాని వైపు తీసుకువెళ్తుంది. ఎంత పేదవాడైతే అంత ఎక్కువ కోరికలు ఉంటాయి, ఎంత ధనవంతుడైతే అంత ఎక్కువగా ఉంటాయి, ఎంత బీదవాడైతే అంత తక్కువగా ఉంటాయి, ఎంత ధనవంతుడైతే అంత ఎక్కువగా ఉంటాయి. డబ్బులు లేవు అనుకున్నప్పుడు డబ్బుల గురించి ఆలోచిస్తాడు. డబ్బులు ఉంటే ఇంకా ఏదో పోయింది అని, ఏదో వెళ్తి అనేది వాళ్ళలో ఉంటుంది. ఇక రాహుకేతులను 2 క్యారెక్టర్స్ అనుకుంటే, రాహు ఈజ్ ద క్యారెక్టర్ హూ రిప్రజెంట్ యువర్ డిసైర్స్ అండ్ అంబినేషన్స్ ఇన్ లైఫ్. ఈ జన్మలో పొందాలి అనుకుంటున్నవి కోరికలు తీర్చుకోవాలి, లక్ష్యాలు నెరవేర్చుకోవాలి అనుకుంటారు. కేతు ఆన్ ద అదర్ హ్యాండ్ ఈజ్ ద క్యారెక్టర్ హూ రిప్రజెంటేటివ్ యువర్ పాస్ట్ ఎక్స్పీరియన్స్. గతంలో నేర్చుకొని వచ్చాం. నౌ ఇన్ ద స్టోరీ ఆఫ్ యువర్ లైఫ్ రాహు కెన్ ఓన్లీ షైన్ అండ్ సక్సెస్ఫుల్ వెన్ కేతు హ్యాస్ లెర్న్డ్ ఆల్ ద ఇంపార్టెంట్ లెసన్స్ ఈస్ నీడ్ టు లెర్న్. ఈ జన్మలోని కోరికలు, లక్ష్యాలు ఎప్పుడు నెరవేరుతాయి అంటే, గతంలో నేర్చుకొని ఉన్నవి చేస్తూ ఉంటే ఈ జన్మలోని కోరినవన్నీ నెరవేరుతాయి. సంచిత కర్మల నుండే ఆగామి కర్మ అనేది నెరవేరుతూ ఉంటుంది. శ్రీమన్నారాయణ. వృషభంలో రాహువు, వృచ్చికంలో కేతువు. గత జన్మలో కోపంగా ఉండడం, కోపంతో ప్రవర్తించడం లాంటి గుణాలు ఉండేవి. అంటే వృచ్చికంలో కేతు అంటే పర్వతంలో లావాలాగా ఉండేవాడు. పర్వతం బదలైనప్పుడు లావా ఎప్పుడైనా బయటికి వస్తుంది. వ్యక్తి తీవ్రమైన చిత్రమైన మనస్తత్వంతో ఉండేవాడు. గొడవ పడడం, కోపంగా ఉండడం ఉండేవి. గతంలో ఇవన్నీ ఉండేవి, అంటే గొడవలు జరిగాయి. గతంలో అతనికి గొడవలు జరిగాయి, రహస్య కార్యక్రమాలు జరిగేవి. కేతు ఏ రాశిలో ఉంటే ఆ రాశికి సంబంధించిన విద్య నేర్చుకుంటే తొందరగా వస్తుంది. ఎందుకంటే గత జన్మలోనే ఆ విద్య నేర్చుకుని ఉన్నాడు. వృచ్చికంలో కేతు ఉంటే జ్యోతిష్య విద్య అనేది తొందరగా వస్తుంది. గొడవలు, ప్రమాదాలు, ఇంకా ఏమైనా చెడు సంఘటన జరిగితే భయం అనేది వేస్తుంది. గతంలో ఇవి అన్నిటినీ అతని జీవితంలో జరిగాయి. డిఫెన్స్ మోడ్లోకి వెళ్ళిపోతాడు. ఇప్పుడు సెక్సువల్ అబ్యూస్ ఎక్కువగా ఉంటాయి. ప్రస్తుతం ఈ జన్మలో సెక్సువల్ డిసీజెస్ ఎక్కువగా ఉంటాయి. అంటే కోరికలు అనేవి, శృంగారపరమైన కోరికలు అనేవి ఎక్కువగా ఉంటాయి. శృంగారపర కోరికలు ఎక్కువగా ఉంటాయి. సరైన భాగస్వామి దొరకడం కూడా వీరికి చాలా కష్టమే. కేతు వృచ్చికంలో ఉంటే చెడు ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. కేతు వృచ్చికంలో ఉంటే డబ్బుల గురించిన ఆలోచనలనే ఉంటాయి, డబ్బుల చింత ఉంటుంది. వృషభంలో రాహువు ఏ రాశిలో ఉంటే, అంటే రాహు ఏ రాశిలో ఉంటే ఆ రాశి కారకత్వాల ద్వారా డబ్బులు సంపాదించాలని అనే ఆలోచన అదే ఉంటుంది. వృచ్చికంలో కేతు ఉంటే నా డబ్బులు ఎవరైనా దొంగతనం చేసి పారిపోతారేమో అనే ఆలోచనలు ఉంటాయి. కొన్ని సంఘటనలు జరగవచ్చు కూడా. వృచ్చికంలో కేతు అంటే చింత. కేతువు నుంచి రాహు పైకి ఆత్మ అనేది ప్రయాణం అనేది చేస్తుంది. అంటే కేతు గత జన్మలో భోగించినవి రాహు భోగ్నాహే, అంటే ఈ జన్మలో అనుభవించాలి, ఆ కోరికలు తీర్చుకోవాలి అనేది ఆలోచన ఉంటుంది. సెక్సువల్ డిసైర్స్ అనే కోరికలను, అంటే శృంగారపైన కోరికలను పూర్తిగా ఎవరు కూడా నెరవేర్చలేరు. వాటిని భక్తి అనే సాధన ద్వారా మళ్లించవచ్చు. వృషభం అనేది ప్రేమ, కుటుంబం, వాక్కు సంబంధించినది. లైంగిక కోరికలను దైవిక ప్రేమగా మార్చాలి. తనకున్న వనరులను, తనకున్న భూమిని, ప్రాపర్టీ, ప్రేమ, బాంధవ్యాలు, అనుబంధాలు కలిగిన రాశి అనేది వృషభ రాశి. శుక్రరాశులు ఈ రెండూ కూడా ఇవే సూచిస్తాయి. ఒకరి మీద ఒకరికి ప్రేమ, అభిమానం, అనుబంధం లేకపోతే ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉంటుంది. వీనస్ రాశులు అన్నీ కూడా బాండింగ్ని సూచిస్తాయి. నాకు అన్నీ ఉన్నాయి, మంచి ఇల్లు ఉంది, డబ్బులు ఉన్నాయి, అవసరాలు ఉన్నాయి, కోరికలు
ఉంటాయి. వీటి రెండింటికి మధ్య అంతరాయం తెలిసి ఉండాలి. వాంట్స్ అంటే ఏంది, నీడ్స్ అంటే, వాంట్స్ అంటే కోరికలు, నీడ్స్ అంటే అవసరాలు. నాకు మంచి ఇల్లు ఉంది, మంచి సంతానం, మంచి తల్లిదండ్రులు ఉన్నారు అని అనుకోవాలి. మంచి భార్య, మంచి స్నేహితులు ఉన్నారు అనుకోవాలి. నీడ్స్ కేతు, వాంట్స్ అంటే రాహు, ఇలా అనుకోవాలి. ఆత్మ కేతువు నుంచి రాహు వైపు ప్రయాణం అనేది చేస్తుంది. వృషభ రాహు అంటే స్థానికుడు ఇంద్రియాల ద్వారా కాకుండా హృదయం నుంచి, మనసు నుంచి ప్రేమ, అనురాగాన్ని కలిగి ఉంటాడు. వారికి ప్రేమ, అసూయ, సంకోచం అనేది ఉంటాయి. వారికి సృజనాత్మకత, క్రియేటివిటీ ద్వారా భౌతిక సంపాదన అనేది వారికి లభిస్తుంది. భౌతిక సంపాదన ఆస్తులను ఇస్తుంది. వస్తువులు ప్రజలను కలిగి ఉండాలి అనే కోరిక అనేది ఇస్తుంది. శారీరక శ్రమ అనేది ఇష్టం ఉండదు. లైంగిక కోరికలు గరిష్ట స్థాయిలో ఉంటాయి. మరి ఏం చేయాలి? పరిష్కార మార్గాలు ఏంటంటే తోట పని చేయడం, గార్డెనింగ్ పని చేయడం, ఇంట్లో వంట చేయడం, ఏదైనా క్రియేటివ్ వర్క్స్ చేయడం, బహుమతులు ఇవ్వడం, తీసుకోవడం చేయాలి. పాటలు పాడండి. ఇతరులు ఈ రాశి వారికి కాంప్లిమెంట్ అనేది చేస్తూ ఉండాలి. జై శ్రీమన్నారాయణ.